ధర్మ సందేహాలు. విరిగిన మంచం మీద, ఎవరూ లేని పాత ఇంట్లోనూ ఎదురు మంచం మీద పడుకొని నిద్రపోరాదు. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసేవారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు. స్నానం చేయగా మిగిలిన నీరు బకెట్లో నుండి వెంటనే పారబోయాలి. అది ఇతరులు వాడితే ఆ పాపం మిగిల్చిన వారికే పట్టుకుంటుంది. బట్ట తడిపిన నీటితో కాళ్ళు కడుక్కోట, స్నానం చేయుట పనికిరావు. ధర్మ సందేహాలు ఏంటో తెలుసుకుందాం. పూజ గదిలో తప్పనిసరిగా ఏకాక్షి కొబ్బరికాయను ఉంచటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. దేవుని గుడికి వెళితే తప్పకుండా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. లక్ష్మీ స్వరూపమైన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యమును పోసి అమ్మవారి ప్రతిష్ఠ చేసి బాగా అలంకరించి చామంతి పూలతో పూజ చేస్తే చాలా మంచిది. ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లే. ఉదయం పూట మన ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారు అని గుర్తించాలి. కాకికి దేవుళ్లకు బాగా దగ్గర సంబంధం ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఉదయం పూట మీకు ఉడత కనిపించినా మన ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. వంటగదిలో కానీ పూజ గదిలో కానీ బల్లులు కనిపిస్తే మంచిది. ఎందుకంటే బల్లులు లక్ష్మీదేవి స్వరూపమే. ఎవరికైతే తరచూ బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తే 3 గంటల నుంచి 5 గంటల లోపు వారికి దైవానుగ్రహం కలిగి కాలం కలిసి వస్తుంది, అదృష్టం వరిస్తుంది.